హలో అండి, ఈరోజు ఒక హెల్దీ అయిన మిల్లెట్ దోశను చేస్తున్నాను. ఈ దోశ డయాబెటీస్ ఉన్నవారికి మరియు పీసీఓఎస్ ఉన్నవారికి చాలా మంచిది. బియ్యం వేయకుండా సజ్జలతో ఈ దోశను చేస్తున్నాను. అది ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 3/4 కప్పు మినప్పప్పును, 1/2 కప్ సజ్జలను, 1/2 కప్ పెసరపప్పును, 1 స్పూను మెంతుల్ని వేసుకొని వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సజ్జల వలన క్యాన్సర్ను, గడ్డలను రాకుండా కూడా అరికడుతుంది. ఇలా 2 సార్లు కడిగి నీళ్లు వంపేసుకున్న తర్వాత మంచినీళ్లు పోసుకొని 6 గంటల పాటు నానబెట్టాలి. 6 గంటల తర్వాత మూత తీసి చూస్తే పప్పంతా చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇలా నానిన పప్పుని మిక్సర్ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిల్లెట్స్ని ఏవైనా ఎక్కువసేపు నానబెట్టాలి అని అంటారు. అలా నానబెట్టినప్పుడు వాటిలోని పోషకాలు అధికమవుతాయి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని గరిటెతో కానీ చేత్తో కానీ బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. అలా పొంగడం వల్ల దోశ కూడా పల్చగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి 7 నుంచి 8 గంటల పాటు దాన్ని పక్కన పెట్టేయాలి. 8 గంటల తర్వాత మూత తీసి చూస్తే పిండి చూడండి ఒకసారి ఎలా పొంగిందో. ఇలా పిండినంతటిని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఈ టైంలో పిండి కాస్త గట్టిగా ఉంటే వాటర్ వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గానే ఉంది. కలుపుకున్న ఈ పిండిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఉప్పు వేసి కలుపుకున్న పిండిని పక్కకు పెట్టేసి స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత కొన్ని వాటర్ని చిలకరించి క్లాత్తో తుడిచేసి పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ పిండి ప్యాన్ మీద వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా దోశ మీద తడంతా కాస్త పోయిన తర్వాత నెయ్యిని వేసుకొని కాల్చుకోవాలి. ఈ దోశను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా దోశ ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత అట్లకాడతో తిప్పివేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. దోశ చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే మన సజ్జ దోశ రెడీ అయిపోయినట్లే. చూడ్డానికే కాదండో, ఇది తింటే కూడా చాలా టేస్టీగా ఉంది. నేనైతే పల్లి చట్నీ, రెడ్ చట్నీతో సర్వ్ చేశాను. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.